ఇల్లీగల్ సంబంధాలు లీగల్ సంబంధాలని గురించి నువ్వు అడగని అవసరం లేదు. నేను జనరల్గా లాస్ట్ టైం కూడా అదే చెప్పినా, నేను సోషల్ యాక్టివిస్ట్ చేస్తున్నా కాబట్టి, జనాలకు సేవ చేస్తున్నా కాబట్టి, ఏదన్నా వాళ్ళని గెస్ట్గా పిలుచుకోవడమో లేకపోతే ఏదో అట్లాంటి సంబంధాలు ఉన్నాయి తప్ప. పోలీస్ ఆఫీసర్లతో మీకు సంబంధాలు ఉన్నాయని గతంలో అడిగినా కదా? ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. క్రాంతి, పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయా? సాయి రతన్ సన్నీబాయ్ చెప్పండి. ఉన్నాయి క్రాంతి, ఉన్నాయి కదా? ఉన్నాయి, ఉన్నాయి కదా? ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఫైన్. ఓకే ఓకే. ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ నడుస్తా ఉంది కదా, దానికి మీకు సంబంధం ఉన్నదా? దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. ఫోన్ ట్యాపింగ్ దాని గురించి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది బాగా చక్కర్లు కొడుతుంది వార్త. చక్కర్లు కొడుతుంటే చక్కర్లు కొట్టించుకోరు, నాకేం అవసరం. దాని గురించి నాకు అంత సంబంధం లేదు. ఆ టాపిక్ చాలా మంది బ్యూరోక్రాట్స్, చాలా మంది పోలీస్ ఆఫీసర్లతో మీకు సంబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళనే ఇంటర్వ్యూ చేసుకోక్రాంతి. నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టాడు ఆ విషయాలలో? నాకు ఆ విషయం తెలియదు. అంటే తెలియదు, నాకు ఆ సంబంధమే లేదు. అది సూపర్ చెప్తున్నావు అన్న. తెలుసా తెలియదా చెప్పు. నాకు తెలియదు క్రాంతి, అసలు సూపర్ చెప్పినావు. నేను చప్పట్లు కూడా కొట్టిన, అప్రిషియేట్ చేసిన. ఆ టాపిక్ గురించి కూడా నాకు అసలు పూర్తిగా జీరో నాలెడ్జ్ ఆ విషయం మీద. ట్యాపింగ్ అని జరిగిందని చెప్పి కూడా నేను టీవీలలో చూస్తే తెలుసు. సరే, నేను నమ్ముతానా నమ్మన పక్కన పెట్టు. ఇప్పుడు మీతోటి ఉన్నోళ్ళు ఈడ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరుగుతుంది, పక్కన కూర్చున్నారు కదా, వాళ్ళని నమ్ముతారా? నమ్ముతారు. వాళ్ళకు కూడా ఏం తెలుసు, నాకేం తెలియదు. వాళ్ళకు కూడా తెలియ కూడా చేసిరా మీరు? లేనిది లేదనే చెప్తా క్రాంతి, ఉన్నదంటే ఉన్నదని చెప్తా. నాకు ఆ సంబంధమే లేదు, నాకు దాని గురించి తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది నా సబ్జెక్ట్ కూడా కాదు, ఉన్నది చెప్తున్నా నేను. ఓకే రైట్. ఇప్పుడు ప్రభాకర్ రావు, ఇంకో కొంతమంది ప్రణీత్ రావు, వీళ్ళు మీకు ఏమైనా కాంటాక్టా? ఆ పేర్లే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా, మొన్న టీవీలలో చూసిన. అంతే 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 తప్పించి మీకు నాకు ఎక్కువ అసలు వాళ్ళ గురించి జీరో నాలెడ్జ్. అసలు నాకు వాళ్ళ మనుషులు అనేటోళ్ళు కూడా నేను ఇప్పటిదాకా వాళ్ళని కలవలేదు. మొన్న టీవీలలో చూస్తుంటే కూడా మాస్కులు పెట్టుకొని తిరుగుతారు, అంతే తప్ప నాకేం తెలియదు. ఓకే, అంటే చాలా మంచోళ్ళు మీరు. థ్యాంక్ యూ. రైట్ అన్న, ఇంటర్వ్యూలోకి వెళ్తే అంటే ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేయలే, ఇంకా ఇంటర్వ్యూ వేరేదా? అంటే నేను అది మొదటి స్టెప్ మాత్రమే, ఇంకా మనం పూర్తి స్థాయిలో నిమగ్నమై పోలేదు ఇంకా. అన్న, బెంగళూరులో పూజ అనే అమ్మాయి హరాస్మెంట్కు గురైనప్పుడు ఆ హరాస్మెంట్లో పాల్గొన్న పర్సన్ని చిత్రవధ చేసిర్రు, చితక బాదిర్రు, పొల్లు కొట్టిర్రు, ఆగమాగం చేసిర్రు. నువ్వు ఏదో కనుక్కొని వచ్చినావు క్రాంతి, అందుకే నన్ను ఇంతగానో టైం అడిగి ఏదో కనుక్కున్నావు నువ్వు. ఎక్కడెక్కడ చేసిర్రా లేదా? బెంగళూరులో కూడా కనెక్షన్లు ఉన్నట్టు లేదా? ఏడైనా ఉంటాయి, మీకు లేవా? అది అయింది. అది అమ్మాయి జనరల్గా ఆ పేర్లు ఎందుకు చెప్పడం, కానీ ఒక స్త్రీ జనరల్గా ఒక చిన్న అలిగేషన్ వల్ల, అదేదో తన పర్సనల్ ఇష్యూ వల్ల ఒకరితో లవ్లో ఉండే ఆ పోరాడు వేరే రకంగా డీవియేషన్గా తీసుకెళ్ళిపోయింది దాన్ని. సో తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తే, అమ్మాయి నైట్ 11 గంటలకు వచ్చేసి నా ఇంటి దగ్గర, జనరల్గా తను ఒక 2-3 రోజుల నుంచి ట్రై చేస్తుందంట. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసిన మా టీం వాళ్ళు చెప్తుంటే నేను అంతేం పట్టించుకోలేదు, ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తారు. విచ్ ఈస్ ప్రయారిటీ ఐ డోంట్ నో, నాకు తెలియదు ఏది ప్రయారిటీయో ఏది కాదో నాకు తెలియదు కాబట్టి. సో నేను పర్లేదులే చూద్దాము, నాతో అయితే ఒకవేళ అది రియంగా అయితే షీ విల్ పుట్ ఎఫర్ట్. ఎవరన్నా జనరల్గా హెల్ప్ కావాలంటే ఎఫర్ట్ అనేది పెడతారు కదా, రీచ్ కావడానికి ట్రై చేస్తారు. సో తను మెల్ల ఎట్లా నా అడ్రస్ కనుక్కొని బెంగళూరు ఇంటికి వచ్చింది. రాత్రి 11 o'clock వచ్చింది. మాటలు ఆపేసి ఏడవడం స్టార్ట్ చేసింది అమ్మాయి. నేను ఇక ఏడవడం స్టార్ట్ చేస్తే నేను జనరల్గా ఇక కరిగిపోతా కదా, ఉన్నది చెప్తున్నా. మనసు అనేది నాది చాలా సున్నితము ఆ విషయాలలో. సో లోపలికి పిలిచి మాట్లాడితే, ఇలా అయింది, ఈ ಥರ ಆಗಿದೆ, కన్నడలో అంటారు, ఇలా అయింది, ఈ ಥರ ఆగిదే, ఈ ಥರ అన్న, ఇలా అన్న అంటే, సరే చెప్పమ్మా ఏం మొత్తం చెప్పి ఏమైంది. నేను తనతో లవ్లో ఉండే అన్న, మంచోడు అనుకున్నా అన్న, తర్వాత ఈ రకంగా బ్లాక్మెయిల్ ఇప్పుడు చేస్తున్నాడు అన్న. ఫోన్ చేసిన, నేను నాన్ లోకల్, నీకు అది తెలుసు, అది బెంగళూరు, నాది ప్రాపర్ తెలంగాణ, కర్ణాటకలో బిజినెస్ చేస్తున్నా. సో అటు సైడ్ నుంచి వారి నుంచి కొద్దిగా రెస్పాన్స్ వేరే రకంగా ఉండే. కన్నడలో ఏమంటారంటే, మన తెలుగులో ఫస్ట్ చెప్తా, ఏమన్నా చేసుకో, ఎవరికన్నా చెప్పుకోను, ఏనాದರೂ ಮಾಡ್ಕೋ, యారాదరికి హెల్కో అని చెప్పి అన్నాడు. సో నాకు ఇక టచ్ అయింది, నాకు కాలింది ఇక. సో నాకు కూడా కొద్దిగా చిన్న సర్కిల్ ఉంది అక్కడ. సో మా పిల్లలకి చెప్పిన, కానీ మా పిల్లలకి చెప్పిన, ఎవరు అసలు వీడు, ఎంక్వైరీ చేయండి అని చెప్పిన. 2 రోజులు ఎంక్వైరీ చేసిరు. సో హీఈస్ ఆల్సో స్టూడెంట్. సో ఈ అమ్మాయి ఒకతే కాదు, వేరే అమ్మాయి కూడా అందులో ఇన్వాల్వ్. వాడు కొద్దిగా ట్రయాంగిల్ స్టోరీ ఏదో నడిపిండంట. మనకు అదంతా అవసరం లేదు, ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి సార్ట్అవుట్ చేద్దామని చెప్పేసి. సో ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు టాక్ టు హిమ్, మాట్లాడదాం పిలిచి అని చెప్పేసి అనుకున్నా. సో పిలిచిన, వాడు రాలే. సో నేనే తుమ్కూరుకి వెళ్ళి మాట్లాడి క్లియర్గా వార్న్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాడు అదే రిపీట్ చేసిన అమ్మాయితోటి.
సో ఇక నేను చెప్పిన ఒకరోజు రాత్రి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. తీసుకొచ్చిన కిడ్నాప్ చేసిరు. కిడ్నాప్ అనకు, తీసుకొచ్చిన హ్యాండ్ ఓవర్ చేయడానికి పోలీసు వాళ్ళకి తీసుకొచ్చిన. అమ్మాయితోటి పిటిషన్ కిడ్నాప్ చేసిరు. కిడ్నాప్ చేయలే, అమ్మాయితో పిటిషన్ ఇప్పించిన. ఎస్పీ తుమ్కూర్ అశోక్ అని చెప్పేసి ఉంటాడు, ఎస్పీ సార్. సో అశోక్ అని చెప్పేసి ఆయనకి పిటిషన్ ఇప్పించి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఆయన ముందు ప్రవేశపెట్టి, సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ సార్, ఇదంతా చేశాడు వీడు, హీ షుడ్ బి అండర్ బార్స్, హీ షుడ్ బి పనిష్డ్ అని చెప్పి క్లియర్ చేసి ఆ అమ్మాయి కొద్దిగా ధైర్యం చెప్పి వాళ్ళ ఇంట్లోతో మాట్లాడినా, మీ అమ్మాయి తప్పు చేసింది, ఇప్పటి నుంచి తప్పు చెయ్యదు. అమ్మాయి నమ్మింది, షీ గాట్ రిటర్న్ సంథింగ్, సో షీ విల్ నాట్ డూ ఎనీథింగ్, షీ హ్యావ్ సమ్ థింగ్స్, లెటర్ డూ అని సెట్ చేసి వచ్చిన. ఇదైతే నిజం కాదని నేను అంటాను. ఇంతే జరిగింది, ఇదే జరిగింది. ఓకే, నువ్వు దాన్ని వేరే రకంగా అడిగితే నేనేం చేయాలి? సరే, ఈ విషయం పక్కన పెడితే ఒక జిఎం పేరు చెప్పాలనా? జిఎం అంటే జిఎం అంటే జిఎం అంటే మీ భాషలో ఏమంటారు అన్న నాకు తెలియదు, కానీ ఒక ఆఫీసర్. ఓకే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. జిఎం అంటే నా భాషలో జనరల్ మేనేజర్ అంటే. జనరల్ మేనేజర్. సరే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు కాళ్ళు మొక్కిపించుకున్నారు. ఇక్కడ ఏంది, ఎవరు చెప్పారు నీకు? ఎంతమంది మొక్కిరు? ఎంతమంది ఎందుకు మొక్కుతారు కదా, ఒక్కరే కదా మొక్కింది, మీకైతే తెలుస్తుంది కదా.